తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ఇంటి చోరీ కేసులను కాకినాడ జిల్లా పోలీసులు ఛేదించి 4 అంతర్జిల్లాల నేరస్తులను, ఒక బాల నేరస్తుడిని అరెస్ట్ చేసి నిందితుల నుంచి 57 లక్షల విలువైన బంగారం, వెండి, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ జిల్లాకు చెందిన ధర్మాడి దుర్గా ప్రసాద్, అనపర్తి మండలం బలభద్రపురానికి చెందిన గొర్రెపుడి వెంకటరమణ, కుతుకులూరుకు చెందిన పాసి శేఖర్, తాడేపల్లిగూడెం సమీపంలోని కాకర్లమూడికి చెందిన గేదెల మహేష్ లను అరెస్ట్ చేశామని అన్నారు. వీరితో పాటు ఒక బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకోగా చుక్క ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, నిందితులు రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. వీరి వద్ద నుంచి 380.7 గ్రాముల బంగారం, 2.854 కిలోల వెండి, ఒక ల్యాప్టాప్ తో కలిపి మొత్తం 57 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మనీష్, కాకినాడ రూరల్ సిఐ కృష్ణ చైతన్య, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, క్రైమ్ ఎస్ఐ బి వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అభినందించారు. కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ సిసిఎస్ క్రైమ్ టీమ్ తో కలిసి 5 నేరస్తుల్ని, హౌస్ బ్రేకింగ్స్ కి పాల్పడే 5 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 2 కాకినాడ వాళ్ళు, 3 వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేసి మొత్తం 10 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 10లో 8 కాకినాడలో జరిగిన కేసులు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, కరప 1, పెద్దపూడి, సర్పవరం, తుని రూరల్, తొండంగిలో ఒక్కొక్క కేసులు. అట్లానే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుది 1 కేసు, యలమంచిలి పోలీస్ స్టేషన్ అనకాపల్లి జిల్లాది 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసిన దానిలో భాగంగా రికవరీలో 380 గ్రాములు బంగారం, అట్లానే 2 కేజీల 854 గ్రాములు, ఆల్మోస్ట్ 3 కేజీస్ వెండి రికవర్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో ఒక 46 గ్రాములు మనపురం గోల్డ్ లో ఉంది, అది రికవరీ చేయవలసి ఉంది బిక్కవోలు కేసులో. సో ఓవరాల్ గా 57 lakhs ప్రాపర్టీ హాస్ బీన్ రికవర్డ్. వీళ్ళలో ఈ ముద్దాయిల్లో 3 మీద పాత కేసులు ఉన్నాయి. అట్లానే ఇప్పుడే మేజర్ అయిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరి మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని శిక్ష పడేలాగా వి విల్ టేక్ స్టెప్స్. అట్లానే ఇంకొక నేరస్తుడు వీళ్ళతో పాటు అకంప్లీస్ ఎవరైతే ఉన్నారో ఇంకొక అతను అరెస్ట్ అవ్వవలసి ఉంది. వీళ్ళందరూ నేరాలు ఏ రకంగా చేస్తారంటే, ఇంతకు ముందు కూడా 1-2 సార్లు మనం ప్రెస్ మీట్ లో మీకందరికీ చెప్పాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఉన్న గేట్ కి పెద్ద పెద్ద తాళాలు అవి వేస్తారు. అట్లాంటి తాళం ఏదన్నా ఉంటే చూసి పని కట్టుకొని బయట గేట్ కూడా తాళం వేశారంటే వీళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళారు, అప్పుడే రారు అని రెక్కి చేసుకొని అట్లాంటి ఇల్లులు దే బ్రేక్ ద డోర్ అండ్ గో ఇన్ సైడ్ అండ్ కమిట్ అన్ అఫెన్స్. సో మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నాం పబ్లిక్ కి, మేము దయచేసి మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే లోకల్ పోలీస్ కి ఇంటిమేట్ చేయండి. అక్కడ వాచ్ పెడతారు. ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కనుక ఇన్స్టాల్ చేస్తే దొంగతనం జరిగే అవకాశమే లేదు. ఇమ్మీడియట్ గా పోలీస్కి అలర్ట్ వస్తుంది. ఎవరైనా డోర్ బ్రేక్ కానీ ఏదైనా చేసినప్పుడు యూ విల్ బి సేఫ్. 3వది, ఇట్లాంటి టెల్ సైన్స్, మీరు న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకపోవటం, పేపర్ క్యాన్సిల్ చేయకపోవటం, ఇవి చేయకపోవటం, అట్లనే ఇంటి ముందర గేట్ కి పెద్ద పెద్ద తాళాలు వేయటం వలన దొంగలకు అదొక లీడ్ ఇచ్చినట్టు, మేము లేము ఇంట్లో అనే సంగతి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు మనమే. సో దయచేసి అట్లాంటి పనులు చేయకుండా, పెద్ద పెద్ద తాళాలు వేయటాలు గేట్లకి, న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోవడాలు, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు అలాంటి ఇల్లులే బ్రేక్ చేశారు. ఈ 10 అఫెన్సెస్ లో 9 ఇల్లులు ఇట్లా బయట తాళం వేసి ఉన్నవే వాళ్ళు బ్రేక్ చేసి ఎంట్రీ గెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి అట్లాంటి క్లూస్ వాళ్ళకి వదలకండి. అట్లనే పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో చెప్పండి. మీరు లాంగ్ పీరియడ్ కనుక ఎక్కడికైనా వెళ్తుంటే, ఒక వారం రోజులు ఎక్కడికో తీర్థయాత్రలకో లేదా వెకేషన్ ఎక్కడికో వెళ్తున్నారు, యూ లెట్ us know so that we'll keep watch. అక్కడ బీట్ ఇంక్లూడ్ చేస్తాము. లేదా ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ ఇస్ బెస్ట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టార్ట్ చేసిన ఈ ఎల్హెచ్ఎంఎస్ అనేది అరౌండ్ 10-12 years నుంచి ఇట్ హాస్ బీన్ ఇన్ ఫోర్స్. మీ ఇంట్లో కెమెరా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు, మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు. మీరు ఊరు వెళ్ళిన తర్వాత పెడతారు, మీరు రాగానే మేమే వచ్చి తీసేస్తాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. సో దయచేసి ఈ మెసేజ్ పబ్లిక్ అందరికీ త్రూ మీడియా కన్వే చేయాల్సిందిగా ఐ రిక్వెస్ట్.